ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. 2029 ఎన్నికల్లో ఎవరు ఏమవుతారో, ఎవరిని ప్రజలు ఆశీర్వదిస్తారో 6 నెలల ముందు రాజకీయాలు మాట్లాడుకుందాం. రాబోయే 2 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం. మీకు అవసరమైన నిధులను ఈరోజు మనం ఇస్తాము అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. వివక్ష లేదు, లేకపోతే వితండవాదం లేదు. ఇవాళ అభివృద్ధి ప్రణాళిక పేదల అవసరాలు తీర్వాలి. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్లు కానీ, ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ, రోడ్లు కానీ, అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ఇవే కాకుండా పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా తెలంగాణ స్కూళ్ళను కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మనం మొదలుపెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వలస వస్తుంటారు. వాళ్ళ ప్రధానమైన సమస్య పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం. అందుకే పిల్లల చదువులకు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతోని చదివించాలని, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడాలని, అదేవిధంగా అపోలో యశోద లాంటి ట్రీట్మెంట్స్ అందించాలి పేదవాళ్ళకు ఉచిత వైద్యాన్ని ఈనాడు ప్రత్యేకమైన ప్రణాళికలతోని మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అందుకే ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, నిన్న మన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులను చేవెళ్ళ ఎంపీ వాళ్ళే, మెదక్ ఎంపీ వాళ్ళే, మల్కాజ్గిరి ఎంపీ వాళ్ళే, సికింద్రాబాద్ నుంచి ఎంపీఏ కాదు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈడున్న 4 పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మోడీని అడిగి మెట్రోని తెచ్చే తెలివితేటలు మీకు లేవా? రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి నదీ జలాలు హైదరాబాద్ నగరానికి తాగడానికి నిధులు తీసుకురావాల్సిన అవసరం లేదా? సింగూరు నదీ జలాలను హైదరాబాద్కి తేవాల్సిన అవసరం లేదా? వీటి మీద మీరు మోడీ గారిని అడగరా? మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు. కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండట, పొంకనాల పోసిగానికి 3 ఎడ్లుంటే 36 దొడ్లు ఉన్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద తుమ్మిడేటి ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఈరోజు గోదావరి నుంచి ఈ నగరంలో విస్తరిస్తున్న జనాభాకు 20 టీఎంసీల తాగునీళ్లు తేవాలని పనులు ప్రారంభిస్తే ఆ నిధులు రాకుండా అడ్డుకుంటున్నది మీరు కాదా? ఇవాళ సింగూరు జలాలను నగరాన్ని దాహార్తం తీర్చడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డుపుల్ల పెట్టింది మీరు కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయనకు. ఢిల్లీలో యమునా నది కట్టుకుంట్రి, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకుండ్రి. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? మన మూసీ మన ప్రజలకు ఉపయోగపడొద్దా? మన మూసీ సరిహద్దున మన యువకులకు ఉద్యోగ ఉపాధి రావద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. ఇక్కడున్న ప్రజలు మీకు ఓటు వేయలేదా? మిమ్మల్ని ఎంపీలను చెయ్యలేదా? మీరు కేంద్రంలో ప్రభుత్వంలో లేరా? ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్లలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్లలో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ గారితోనే నేను సమాధానం ఇప్పిస్తా. 2 ఏళ్లలో ఏమేమి పనులు చేసినో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసినో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఇలా తప్పించుకోవడం మీ చేతనే అవుతుంది అనుకుంటున్నాం.
కానీ ఎలుకకు పొగబెట్టి బయటకు ఎట్లా తేవాళ్ళనో మా కార్యకర్తలందరికీ తెలుసు. మీరు అనుకుంటారేమో ఎప్పటికీ మోసం చేస్తామని. వాళ్ళని చూడురి, మున్సిపల్లో చిన్న వార్డు మెంబర్కి ఎన్నికలు ఉంటే మోడీకి చూసి ఓటేయండి అంటారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, మన మోరీలో మురికి తీయాలంటే మోడీ వస్తాడే? ఈడున్నోడు ఎవడన్నా సక్కనైనోడు ఉండాలి. పెళ్లి పెద్దను చూసి పిల్లగానికి పిల్లని ఇస్తే వాడు సంసారం చేయకపోతే పెళ్లి పెద్దని అడుగుతామా? ఇవాళ ఈడ ఓట్లు వేసేటోడు మనకు పని చేసేటోడు అయి ఉండాలి, మనకు అందుబాటులో ఉన్నోడు కావాలి, మన సమస్యలు తెలిసినోడు కావాలి. అందుకే మీరు అరకపూడి గాంధీ గారిని 2014, 2018, 2023 3 సార్లు హ్యాట్రిక్ గెలిపించిందంటే మీ సమస్యల పట్ల అవగాహన ఉండి మీకోసం కొట్లాడుతున్నాడు కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిండు. అందుకే ఈనాడు ఎప్పుడు కలిసినా ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ల గురించి, తాగునీటి సమస్య గురించి, ట్రాఫిక్ జామ్ల గురించి ఎప్పుడు మాట్లాడుతుంటాడు. బస్సుల గురించి వారు అడిగినారు. తొందరలోనే గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ని కట్టుకోబోతున్నాం. ఆల్రెడీ ఆర్టీసీకి 100 ఎకరాల భూమిని కేటాయించినాం. 3 నెలలు తిరిగే లోపల పనులు ప్రారంభించుకుంటామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నా. ఈ ఏరియాల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, ఈ బస్సుల బెడద నుంచి మిమ్మల్ని కాపాడడానికి గాజుల రామారంలో 100 ఎకరాల అంతర్జాతీయ బస్ టెర్మినల్ మనం కట్టుకుందామని తెలియజేస్తున్నాం. మెట్రో విస్తరణ ఈరోజు రాయదుర్గంలో ఆగిపోయింది. అక్కడి నుంచి నియోపోలిస్ వరకు ఈరోజు మనం విస్తరించుకునే కార్యక్రమం చేసుకుందాం. ఇవాళ ఈ ప్రాంతంలో 200 కోట్ల రూపాయల పైగా ఎకరం ధర వలుకుతుందంటే ఈ ప్రాంతంలో మౌలిక వసతులు అవసరం. మనం విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, దానికి సరిపోయినన్ని సౌలతులు ఉండాలి. ఆ సౌలతులు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈనాడు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ మీకోసం ప్రత్యేకంగా అద్భుతమైన నెట్ జీరో కార్యాలయాలను కట్టించి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఐటీ కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉండాలి. ఒక మైక్రోసాఫ్ట్ లేకపోతే ఒక గూగుల్ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఒక కాగ్నిజెంట్ దగ్గరకు, ఒక టీసీఎస్ ఆఫీస్కి వెళ్తే ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా నిర్వహణ జరుగుతుందో సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ కూడా అంత అద్భుతంగా నిర్మించి ఈరోజు మనం మీకు అందించాలని ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకున్నాం. అందుకే మిత్రులారా, మీరు సహకరించండి, మీరు అండగా నిలబడండి. అదేవిధంగా మా గాంధీ గారు చెప్తున్నారు, అన్న పేదోళ్ళకి ఇండ్లు లేవని. ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను చేసి అల్పాదాయ వర్గాలకు ఆ ఇండ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వివరాలన్నిటిని కూడా తొందరలోనే అందిస్తాడు. ఇవాళ పేదల కష్టాలు తెలుసు. ఆనాడు రాజీవ్ స్వగృహ పేరు మీద పేదలకు ఆనాడు ఇండ్లు అందించినాం. ఈనాడు మళ్ళీ పేదలకు ఇండ్లు ఏ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతంలోనే కట్టించాలని ఆలోచన చేస్తున్నాం. ఎక్కడో నగరం నడుబొడ్డున ఉన్న వాళ్ళను శేర్లింగంపల్లి అవతల లేకపోతే పటాన్ చెరువు దగ్గర కట్టిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి రారు. ఇక్కడ ఉన్నోళ్ళేమో ఈడున్న మా పేదలకు ఇయ్యలేదు, అక్కడ పట్నం నుంచి తెచ్చి ఇక్కడెట్లు ఇస్తారని పంచాయతీలు అవుతున్నాయి. అందుకే మిత్రులారా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను సేకరిస్తున్నాం, కబ్జాల నుంచి విడిపిస్తున్నాం. అక్కడ పేదలకు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు, ఉదయమే చాలామంది పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలకు టిఫిన్ తయారు చేయాలన్నా వాళ్ళకి సమయం సరిపోదు. అందుకే మా అక్కలకు అండగా నిలబడడానికి మీ పిల్లలకు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు పాలు ఇవ్వాలి, రాగి జావా ఇవ్వాలని ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో సంటి పిల్లలకు అన్నం పెట్టడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. మా అక్కల కష్టాలు సగానికి సగం మేము తీరుస్తే మిగతాది మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉద్యోగ ఉపాధికి నెలకు 10,000 మిగులుతున్నాయి మా అక్కలకు బస్ కిరాయి పైసలు. ఏమక్క, ఈ 2.5 ఏళ్ళల్లో ఎవరైనా 1 రూపాయి అడిగినరా మిమ్మల్ని?
ప్రారంభించినాడే నేను చెప్పిన బస్సు బాజాబ్తా చేయి పెడితే ఆగాల్సిందే, అక్కలు అడిగిన దగ్గర దించాల్సిందే అని చెప్పిన. ఎవరైనా మిమ్మల్ని పైసలు అడిగితే బస్ టికెట్కు జేబులో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు తెచ్చుకోపోండి అని నా ఫోటో చూపించమని చెప్పిన. ఇవాళ మా అక్కలు చెప్పాలి, 2.5 ఏళ్ళల్లో 10,000 కోట్లు మీ బస్ కిరాయిల కోసం ఈరోజు ఆర్టీసీకి మనం చెల్లించినాం. ఒకనాడు నష్టాలలో ఉన్న ఆర్టీసీ ఇవాళ లాభాలలోకి వచ్చింది. 50,000 మంది కార్మిక కుటుంబాలను మీ ప్రయాణం వల్ల ఈరోజు ఆదుకోవడం జరిగింది. పెట్రోల్ బంకులు ఇచ్చినాం, బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, మహిళా సంఘాలకు ఇవాళ 1000 బస్సులు కొనిచ్చినాం. మీరు బస్సు యజమానులుగా ఇవాళ ఆడబిడ్డలు ఆర్టీసీకి బస్సులను పెట్టారు. అదాని అంబానీలు సోలార్ విద్యుత్ అంటారు, ఇవాళ 1000 మెగావాట్లు మా అక్కలకి ఇచ్చినాం. అదాని అంబానీలతో పోటీ పడుతున్నారు. ఇవాళ పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంటారు, కానీ మా అక్కలకు పెట్రోల్ బంకులు ఇచ్చినాం నడిపించుకునే విధంగా. అంతెందుకు, హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లేకపోతే గూగుల్ లాంటి సంస్థలు హైటెక్ సిటీ చుట్టుముట్టుతా ఇవే కదా. ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ 3.5 ఎకరాలల్లో 150 స్టాల్స్ 1000 కోట్ల భూమి ఆడబిడ్డలకు ఇచ్చి ఐటీ కంపెనీలతో పోటీ పడే విధంగా అమెజాన్ వెబ్సైట్లో మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి వస్తువులను ఈరోజు ఆన్లైన్లో అమ్మే ఆత్మగౌరవం మా ఆడబిడ్డలకు వచ్చింది. నేను ఆనాడే చెప్పిన, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేసే వరకు నిద్రపోయేదే లేదు. ఆడబిడ్డ అంటే కోటీశ్వరాలు కావాలి, కుటుంబ సభ్యులను కాపాడుకోవాలి అని ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసినాం. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలి. 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ ముందుకు వెళ్ళాలి అని ప్రణాళికలు చేసినాం. అక్కడికి వెళ్ళాలంటే మా ఆడబిడ్డలు 1 కోటి మంది కోటీశ్వరులు కావాలి. ఇవాళ ఆడబిడ్డలకు అండగా నిలబడే ప్రభుత్వం ఇది, ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఇది. అందుకే ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఆడబిడ్డలకు ఉంటుంది, రెండో ప్రాధాన్యత మా నిరుద్యోగ యువకులకు ఉంటుంది. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి సంవత్సరానికి 27,000 కోట్ల రూపాయలు పేదల విద్య కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, 8% నిధులు ఇచ్చిన ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అని ఈరోజు నేను గొప్పగా చెప్పదలుచుకున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి, మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను రైల్వే మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత పోయి కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు, నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. ఇట్లాంటి బుద్ధులు మానుకోండి కిషన్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డావంటే, తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డానికి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఊరు. అందుకే ఈనాడు ఇంత మంచి కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీరందరు ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పటి వరకు గాంధీ గారు చాలా ఇంకా చిట్టా చదివేండు. నేను ఒక మాట ఇస్తున్న వారికి, ఒక్కొక్కటిగా కాకుండా 6 నెలల్లో ఈ పనులన్నీ ఒక కొలిక్కి తీసుకురండి, మళ్ళా 6 నెలలకి ఇక్కడికి వస్తా, నువ్వు అడిగిన అన్నీ ఇచ్చే బాధ్యత నాది. ఎందుకంటే ఆనాటి ముఖ్యమంత్రులు హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి చేయకపోయిన ఉంటే, అంతర్జాతీయ ఎయిర్పోర్టు తేకపోయిన ఉంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలో నెంబర్ 1 అవుతుండేనా? ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితోని ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు మన రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి
నిధులు ఇవ్వడమే కాకుండా అనుమతులు ఇవ్వడంతో ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. అందుకే విజ్ఞతతోని రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, మూసి ప్రక్షాళన చేసుకుందాం, రీజనల్ రింగ్ రోడ్ కట్టుకుందాం, రేడియల్ రోడ్ వేసుకుందాం, పేదలకు ఇండ్లు కట్టిద్దాం, పేదలకు వైద్యాన్ని అందిద్దాం, పేదల పిల్లలకు విద్య ఇప్పిద్దాం. తద్వారా ఈ తెలంగాణ అభివృద్ధి చెందిన తెలంగాణగా మారుతుంది. ఆనాడు వాళ్ళు విధ్వంసం చేస్తే ఈనాడు తెలంగాణను వికాసం వైపు నడిపించడానికి మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. రాబోయే 24 నెలలు నిరంతరం రోజుకు 18 గంటలు పనిచేసి అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఆఖరి 6 నెలలు ఎన్నికల కోసం రాజకీయాల కోసం వస్తాం. ఆనాడు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, షేర్లింగంపల్లి 5-6 అసెంబ్లీలు అయితే రాబోయే రోజుల్లో వేదిక మీద ఉన్న మిత్రులందరికీ టికెట్లు ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళందరినీ గెలిపించుకున్న బాధ్యత అరికపూడి గాంధీది, పట్నం మహేందర్ రెడ్డిది, శ్రీధర్ బాబు గారిది. మెరికల్ లాంటి నాయకులు వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలై సేవ చేయాలన్న ఆలోచన ఉంది. రేపు షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్లోనే ఈ 3 కనీసం 10 నియోజకవర్గాలు అవుతాయి. సీట్లు పెరుగుతాయి. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ సీట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు టికెట్ రాదని ఆందోళన చెందకండి, ప్రజలల్లో ఉండండి, బస్తీ బాట పట్టండి. పేదల అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం, మీ ప్రాంత నిధుల కోసం పనిచేయండి. మీ బీఫామ్ మీకు ఇంటికి తెచ్చిచ్చే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.